అవనిని రౌడీలు ఏడిపిస్తూ ఉంటారు. అవనిపై చెయ్యి వేయబోతూ ఉండగా శ్రీకర్ వచ్చి గట్టిగా రౌడీల చేతిని పట్టుకుంటాడు. ఏయ్, దారిన పోయేవాడివి, అనవసరమైన విషయాల్లో తలదూర్చకు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి రౌడీలు శ్రీకర్ని అంటూ ఉంటారు. మర్యాదగా చెప్తున్నాను, ఈ అమ్మాయిని వదిలి మీరే వెళ్ళిపోండి అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఈ అమ్మాయికి నీకు ఏంటి సంబంధం? దారిని పోయేవాడివి, దారిని పోయేవాళ్ళ వెళ్ళొచ్చు కదా అని చెప్పి రౌడీలు శ్రీకర్ని అంటూ ఉంటే, ఈ అమ్మాయికి నాకు ఏంటి సంబంధం అని అడుగుతున్నావు కదా అని చెప్పి శ్రీకర్ అవని మెడలో ఉన్న తాళిని బయటికి తీసి రౌడీలకు చూపిస్తూ, ఈ తాళి కట్టింది నేనే, ఇంకా చాలా, ఇంకేమైనా చెప్పాలా అని శ్రీకర్ రౌడీలను అడుగుతూ ఉంటాడు. ఇక రౌడీలు అలానే చూస్తూ ఉంటే, చెప్తాను వినండి, ఈ అమ్మాయి నా భార్య అని చెప్పి శ్రీకర్ రౌడీలకు చెప్తూ ఉంటాడు. రౌడీలు ఆ మాట వినగానే, మేమేమైనా కామెడీ ఫెలోల్లా కనిపిస్తున్నామా? నువ్వు ఈ అమ్మాయి భర్తని, నేనే ఈ అమ్మాయి మెడలో ఈ తాళిని కట్టాను అని చెప్పగానే నమ్మేసి పారిపోతామనుకుంటున్నావా? అది జరగని పని. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, పాప పని మేం చూసుకుంటాం అని చెప్పి రౌడీలు శ్రీకర్ని అంటూ ఉంటారు. ఇంకా శ్రీకర్ మాత్రం అవని భుజాలపై చెయ్యి వేసి అవనిని గట్టిగా పట్టుకొని, నా భార్య అని చెప్తుంటే మీకు అర్థం కావట్లేదు కదా, మీ అంతు తేలుస్తాన్రా అని చెప్పి రౌడీలను శ్రీకర్ కొడుతూ ఉంటాడు. అవని షాకింగ్గా అలానే శ్రీకర్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక శ్రీకర్ రౌడీలను కొట్టడంతో రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు. ఇక శ్రీకర్ అవని దగ్గరికి వచ్చి, అవని ఇంటికి వెళ్దాంరా అని చెప్పి అంటూ ఉంటాడు. ఏ హక్కుతో నన్ను రమ్మని పిలుస్తున్నావు? భార్యగా అంగీకరించి పిలుస్తున్నావా, లేకపోతే దారిన పోయే అమ్మాయిలా పిలుస్తున్నావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ప్లీజ్ అవని, నాతో రా, లేకపోతే ఆ రౌడీలు మళ్ళీ వస్తారు, నిన్ను ఇబ్బంది పెడతారు అని శ్రీకర్ అంటూ ఉంటాడు. నేను రాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే పూజారి గారు వస్తారు. అమ్మ అవని, బాగున్నావా అని పూజారి గారు అడుగుతూ ఉంటారు. బాగున్నాను పూజారి గారు, మీరెలా ఉన్నారు అని చెప్పి అవని అడుగుతుంది. నేను కూడా బాగున్నానమ్మా. అవును, ఇతనెవరు, నీ భర్తనా అని పూజారి గారు అడుగుతూ ఉంటే, అవును పూజారి గారు, నేను అవని భర్తని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అవని షాకింగ్గా శ్రీకర్ వైపు చూస్తూ ఉంటుంది. నువ్వు నిజంగా చాలా అదృష్టవంతుడివి బాబు, కలియుగంలో సీత నీ భార్య అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు. నువ్వు ప్రమాదంలో ఉన్నావని చాలా కఠినమైన పూజలే చేసి నీ ప్రాణాన్ని దక్కించుకుంది. ఈరోజు నువ్వు ప్రాణాలతో ఇలా తిరుగుతున్నావంటే దానికి కారణం నీ భార్యనే. నీ భార్య లాంటి భార్య ఎవరికి ఉండదు. ఈ అమ్మాయి నీకు భార్యగా రావటం నీ అదృష్టం అని చెప్పి పూజారి గారు శ్రీకర్కి చెప్తూ ఉంటారు. శ్రీకర్ అలానే చూస్తూ ఉంటే, అవును బాబు, నీ భార్య అవని కఠినమైన పూజలే చేసింది. పూజలు చేసి ఆ కుంకుమ తీసుకొచ్చి నీ నుదుటిన పెట్టడం వల్లే నువ్వు బ్రతికావు అని పూజారి గారు శ్రీకర్కి చెప్తూ ఉంటారు. ఇక శ్రీకర్ అలానే చూస్తూ ఉంటాడు. బాబు, భార్యాభర్తలే కదా, ఇంకొకసారి ఎప్పుడైనా గుడికి రండి, మీ ఇద్దరి పేరు మీద పూజ జరిపేస్తాను, అంతా మంచి జరుగుతుంది, నేను బయలుదేరతాను అని పూజారి గారు చెప్తూ ఉంటే, సరే పూజారి గారు, ఒక్క నిమిషం, నాకు అవనికి చిన్న గొడవ జరిగింది, అందువల్ల నాతో రానని మొండి పట్టు పట్టింది, ప్లీజ్ పూజారి గారు నాతో ఇంటికి రమ్మని చెప్పండి అని చెప్పి శ్రీకర్ పూజారి గారిని అడుగుతూ ఉంటాడు. అమ్మ అవని, భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి సహజం, అందువల్ల నువ్వు నీ భర్తతో వెళ్తే బాగుంటుందమ్మా, లేకపోతే రౌడీలు నిన్ను ఏడిపిస్తారమ్మా అని పూజారి గారు చెప్తూ ఉంటారు. సరే పూజారి గారు అని చెప్పి అవని శ్రీకర్తో కలిసి బైక్ దగ్గరకు వెళ్తుంది. ఇక శ్రీకర్ బైక్ స్టార్ట్ చేయగానే అవని బైక్ మీద కూర్చుంటుంది. ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా బైక్ మీద వెళ్తూ ఉంటారు. ఇక అవని మాత్రం మాయా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, శ్రీకర్ అంటే నాకు ఇష్టం, శ్రీకర్ లేకుండా నేను ఉండలేవను అని చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మాయ మేడం బావపై చాలా ప్రేమను పెంచుకుంది. బావ కాదంటే, బావ నా భర్తని చెప్తే ఎక్కడ ఏం చేసుకుంటారోనన్న భయంతో నేను బావ నా భర్తని మాయా మేడంకి చెప్పలేకపోయాను అని అవని ఆలోచిస్తూ ఉంటుంది. బావా, నా పైన నీకు ప్రేమ ఉంది, నేనంటే ఇష్టం ఉంది, కానీ నన్ను ఎందుకు దూరంగా పెడుతున్నావు బావా? నీ బైక్ మీద నేను వెళ్తుంటే ఎంతో సంతోషపడేదాన్ని, కానీ ఈరోజు ఆ సంతోషం నాకు దక్కట్లేదు బావా అని చెప్పి మాయా మేడంకి నిజం చెప్పాలని ఉంది. బావకు నాకు పెళ్ళయిందని, కానీ మాయా మేడం బావపై ప్రేమను పెంచుకుంది, మాయా మేడం ఏమైపోతుందోనన్న ఆలోచనతో నిజాన్ని చెప్పలేకపోతున్నాను అని చెప్పి అవని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అవని శ్రీకర్ అలా ఆలోచించుకుంటూ బైక్ మీద వెళ్తూ ఉంటారు. మరోవైపు నిహారిక బట్టలు ఆరేస్తూ ఉంటే పెద్దిరాజు నిహారికను చూసి, పాపం నిహారికను చూస్తుంటే బాధ అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఎందుకు బావా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. ఈ పాటికే ముక్కు పుడుకను దక్కించుకొని అరుంధతిలా చక్రాన్ని తిప్పాల్సిన నిహారిక
ఈరోజు ఇలాంటి పరిస్థితిలో ఉంది అని చెప్పి పెద్దిరాజు నిహారికను అంటూ ఉంటాడు. ఇక అప్పుడే వేదవతి ప్రసాదరావు బయటికి వస్తారు. మేము బయటికి వెళ్ళొస్తాం అని చెప్పి చెప్తూ ఉంటారు. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి గ్రాని అని శౌర్య చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే శ్రీకర్ బైక్ వచ్చి వేదవతి ఇంటి ముందు ఆగుతుంది. ఇక శ్రీకర్ బైక్ దిగి వేదవతి ఇంట్లోకి వెళ్తూ ఉంటే అవని తన ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. ఒరే శ్రీకర్, నువ్వు రెండో పెళ్లి చేసుకుంటానని మాతో చెప్పావు కదరా, మళ్ళీ దాంతో ఎందుకు తిరుగుతున్నావు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారు, తప్పేముంది వేద అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. తప్పేముంది అంటున్నారా? మన కళ్ళకు తప్పుగా కనిపించకపోవచ్చు, చూసే వాళ్ళ కళ్ళకు తప్పుగానే కనిపిస్తుందండి. రేపు మనం శ్రీకర్కి పెళ్లి చేయాలనుకున్నప్పుడు సంబంధాలు రావటానికి ఇబ్బంది పడతాయండి. అవని శ్రీకర్ ఇలా బైక్ మీద తిరగటం ఎవరైనా చూస్తే అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. అక్షయ్ను వదిలి శాశ్వతంగా మన ఇంటికి రమ్మంటే నా పైన పడ్డ నిందను తొలగించమని అవని అడుగుతుంది. విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టమంటే సంతకం పెట్టనంటుంది. అలాంటి అవని ఇప్పుడు నీ బైక్ మీద ఎందుకు తిరుగుతుంది శ్రీకర్ అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. మన కుటుంబంతో ఎలాంటి సంబంధం వద్దనుకుంటున్నా అవని నీ బైక్ మీద సిగ్గు లేకుండా ఎలా తిరుగుతుంది అని వేదవతి అంటూ ఉంటుంది. ఈ మాటలన్నీ వినుకుంటూ అవని ఇంట్లోకి వెళ్ళబోతూ కోపంగా తిరిగి వేదవతి ఇంటి దగ్గరికి వస్తూ ఉంటుంది. అవని తిరిగి వెనక్కి వస్తుంది. మీ అందరికీ తిరిగి క్లాస్ పీకబోతుంది అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. నువ్వు ఆపుతావా బావా అని చెప్పి కృష్ణబాబు పెద్దిరాజుని అంటూ ఉంటాడు. ఏంటి, మీ అబ్బాయి బండి మీద సిగ్గు లేకుండా నేను చట్టపట్టాలేసుకొని తిరుగుతున్నానా? నేను మీ అబ్బాయి బైక్ మీద వచ్చానా, లేకపోతే మీ అబ్బాయి నా బైక్ మీద వచ్చాడా అని చెప్పి అవని వేదవతిని అడుగుతూ ఉంటుంది. ఏంటి, బెల్లం కొట్టిన రాయిలా అలా నుంచొని చూస్తున్నావు? నువ్వే కదా పూజారి గారి ముందు రౌడీల ముందు నేను నీ భార్యనని చెప్పావు, నా మెడలో నువ్వే తాళి కట్టానని చెప్పి నన్ను బైక్ మీద తీసుకొచ్చావు, ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పి అవని శ్రీకర్ని నిలదీస్తూ ఉంటుంది. రే శ్రీకర్, నిజంగా అలా చెప్పావా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. అవును చెప్పాను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. రౌడీలు అవనిని ఇబ్బంది పెడుతున్నారు, అవనిని ఆ ప్రాబ్లం నుంచి సాల్వ్ చేయడం కోసమే నేను అవని మెడలో తాళి కట్టానని చెప్పాను. అంతేకాదు, పూజారి గారి ద్వారా నాకు మరో విషయం కూడా తెలిసింది. అవనిని పెళ్లి చేసుకోవడం నా అదృష్టం అని చెప్పారు. అవని లాంటి భార్య దొరకటం నా అదృష్టం అని చెప్పారు. అవని కఠినమైన పూజలు చేసి ఆ కుంకుమ తీసుకొచ్చి నా నుదిటిన పెడితే మీరు మాయ నా నుదిటిన కుంకుమ పెట్టిందని నన్ను నమ్మించారు కదా అని చెప్పి శ్రీకర్ వేదవతి వాళ్ళను అంటూ ఉంటాడు. శ్రీకర్, మాయ కనుక హాస్పిటల్కి పెద్ద పెద్ద డాక్టర్లను తెప్పించి ఉండకపోతే నిజంగా నీ ప్రాణం నిలిచేది కాదు కదా. అవనియే నిజంగా చెప్పాలంటే పూజారి గారితో నాటకం ఆడించిందేమో అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. నిహారిక, పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే గొంతు పిసికి చంపేస్తాను అని చెప్పి అవని నిహారికకు వార్నింగ్ ఇస్తుంది. ఒరే శ్రీకర్, జరిగిందేదో జరిగిపోయింది, ఇక మీదటైనా అవనితో ఇలా బండి మీద తిరక్కు, నీకు సంబంధాలు రావటం కష్టం అవుతుంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. ఇక అవని ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు మాయ పేరెంట్స్ మాయ దగ్గర కూర్చొని, మాయ, రాహుల్ గొడవైతే క్లియర్ అయిపోయింది, ఇక శ్రీకర్తో నీ పెళ్లి విషయం గురించి మాట్లాడటమే ఆలస్యం, వెళ్ళి శ్రీకర్తో నీ పెళ్లి గురించి మాట్లాడేస్తామమ్మా అని చెప్పి మాయ ఫాదర్ మాయతో చెప్తూ ఉంటారు. ఏమండి, ఇంకా ఆలస్యం ఎందుకండి, వెంటనే శ్రీకర్కి ఫోన్ చేయండి, మాట్లాడటానికి వస్తున్నామని చెప్పండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక మాయ ఫాదర్ శ్రీకర్కి ఫోన్ చేయబోతూ ఉండగా, డాడీ ఫోన్ చేయకండి అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఎందుకు మాయా, నీ పెళ్లి చేయడం కోసమే కదా అమెరికా నుంచి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఇప్పుడు నువ్వు శ్రీకర్ని ప్రేమిస్తున్నావు, శ్రీకర్తో నీ పెళ్లి సంబంధం గురించి మాట్లాడతావంటే వద్దంటావేంటి అని చెప్పి మాయ ఫాదర్ మాయని అడుగుతూ ఉంటారు. డాడీ, నేను శ్రీకర్ని ప్రేమిస్తున్నాను, కానీ శ్రీకర్ నన్ను ప్రేమిస్తున్నాడో లేదో తెలియదు కదా, నాది వన్ సైడ్ లవ్, శ్రీకర్ మనసులో నా గురించి ఏముందో తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడదాం అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. బేబీ, ఏదైనా త్వరగా క్లియర్ చేసుకో, ఆల్రెడీ రాహుల్తో సంబంధం చెడిపోయింది, మళ్ళీ శ్రీకర్తో సంబంధం చెడిపోతే మన బంధువుల్లో మనకు చెడ్డ పేరు వస్తుంది అని మాయ మదర్ చెప్తూ ఉంటే ఇక మాయ హాల్లో ఉన్న వస్తువులన్నింటినీ విసిరేస్తూ ఉంటుంది. ఏమైంది బేబీ అని మాయ ఫాదర్ మాయని అడుగుతూ ఉంటే, శ్రీకర్తో పెళ్లి జరుగుతుందన్న మాటే కానీ జరగట్లేదు అన్న మాట మీ నోటి నుంచి రాకూడదు, శ్రీకర్ లేకపోతే నేను బ్రతకలేవను, శ్రీకర్ నా ప్రాణం, శ్రీకర్ నా కోసమే పుట్టాడు, నా కోసమే ఇప్పుడు వరకు పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు అని చెప్పి మాయ కోపంగా తన పేరెంట్స్ దగ్గర నుంచి రూమ్లోకి వెళ్ళిపోతుంది. మాయ శ్రీకర్ని ఇంతలా ప్రేమిస్తుంది, శ్రీకర్తో మాయ పెళ్లి జరగకపోతే పరిస్థితి ఏంటండి అని చెప్పి మాయ మదర్ అంటూ ఉంటే మాయ కోపంగా రూమ్లోకి వెళ్ళింది. అసలు రూమ్లో ఏం చేస్తుంది అని చెప్పి మాయ ఫాదర్ అంటూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.